దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం. అంశం తన మరణం. మార్కు సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 34 వరకు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు తన మరణము గురించి శిష్యులతో ప్రత్యక్షముగాను పరోక్షముగాను తరచుగా ప్రస్తావిస్తూ వచ్చాడు. అనేక సార్లు ఆయన చెప్పిన మాటలు వారికి అర్థం కాలేదు. అలా అర్థమైనప్పటికీ అందులోని అంతర్ధాలను గ్రహించలేకపోయారు. లోకా సువార్త 16వ అధ్యాయం 3-4 వచనాలలో. అందుకే ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడును కలుగదు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 22 అని పేతురు వాదించడం జరిగింది. మరొకసారి తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని అని తోటి శిష్యులతో చెప్పాడు. క్రీస్తు మరణం గురించిన పరమార్థాలను ఆయన పునరుద్ధానం తరువాతనే శిష్యులు గ్రహించగలిగారు. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. మహాత్ముల భావాలు ఆలోక సామాన్యం అచింత్య హేతుకం అని అంటారు. అంటే వారి ఆలోచనలు, జీవిత విధానాలు సామాన్య మానవులకు బోధపడవు. ఎంత ప్రయత్నించినా వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోలేరు. తేజోవంతుడైన సూర్యుని కళ్ళతో చూడలేము. అలా సూటిగా చూడడానికి ప్రయత్నిస్తే ఉన్న దృష్టి మందగిలుతుంది. మామూలు మనుషుల ఆలోచనలని అర్థం చేసుకోలేకపోయినప్పుడు దేవుని ఆలోచనలను గ్రహించడం మానవ మాతృలకు అసంభవమే కదా. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు అని ప్రభువు పలుకుతున్నాడు. ఆకాశములు భూమికెంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. క్రీస్తు తన మరణం గురించి చెప్పిన మాటల్లో తాను అనుభవించబోయే శ్రమల వివరాలను అతి క్షుణ్ణముగా చిత్రించాడు. అంటే తనకు జరగబోయే తిరస్కారాలు, అపనిందలు, శారీరక శ్రమలు, చిత్రహింసలు అన్నీ ఒక్కసారి ఆయన నిష్కల్మష హృదయాన్ని అడలెత్తింపజేశాయి. కాబట్టి నేను పొందవలసిన బాప్తిసమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నానని లూకా సువార్త 12:50 అని తన మనోవ్యధను వ్యక్తపరుస్తున్నాడు. ఈ వ్యాఖ్యల భరితమైన మాటలే గెత్సేమనీలోని మరింత ఆందోళనతో ఇలా వెలువడ్డాయి. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38-39 వచనాలు. మానవునిగా క్రీస్తు భయాందోళనలకు గురైనప్పటికీ ఆయన ఏమాత్రం మరణానికి వెనుకాడలేదు. తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన జీవిత ధ్యేయం. అదే ఆయనకు ప్రాణం, ఆహారం, సమస్తం. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయన అసంచల దీక్షతో మానవ రక్షణార్థం ప్రాణత్యాగం చేయటానికి ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఆయన మరణం దిక్కులేని మానవాళికి శరణ్యమైంది, శాశ్వత జీవానికి సజీవ ద్వారమైంది. యేసు ప్రభు లోకంలోనికి రావడానికి ముఖ్య కారణం తాను మరణించడం కోసమే. దీనిని ఆయన ఎన్నడూ విస్మరించలేదు. యూదులు ఆయనపై నేరం మోపగా యూదేతరులు మరణశిక్ష అమలు చేస్తారు.
ఇది విన్న వెంటనే జెబెదయి కుమారులు యాకోబు యోహానులు ఆయన కొరకు విన్నపం చేశారు. ఆ సందర్భములో వారిని మృదువుగా మందలిస్తూ, ఆయన మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను అని చెప్పాడు. ఇతర సందర్భాలలో కూడా ఆయన పదే పదే ఈ విషయం ప్రస్తావిస్తూ శిష్యులను సిద్ధపరుస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 ప్రకారం యేసు శిలువపై మరణించలేదని, మూర్ఛపోయాడని, సమాధిలో చల్లదనానికి తిరిగి స్పృహ వచ్చిందని కొందరంటున్నారు. మరికొందరైతే యోగా, విద్య, ప్రాణాయామంలో ఆయన శ్వాస స్తంభింపజేశాడని, నిజంగా చనిపోలేదని కూడా అన్నారు. ఇవన్నీ కేవలం హాస్యాస్పదం, నిరాధారం. యేసు మరణ పునరుద్ధానాలు మన క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు, మన ఆత్మలకు నిరీక్షణ, పరలోక భాగ్యం. కలువరి మీద శిలువపై రానుపై కొరతబడిన యేసును చూడరే. ఇలా నరుల పలు కలుసములకై ఫలితమగు మరణమును తానే శిలువ మీదను పొందిన మృత్యుడవు మృత్యుంజుడవైన పరమ తండ్రి, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు నాయన. నీవు మమ్ములను మరణం నుండి తప్పించింది. పరమ తండ్రి, మరణించడములో నీవు మాపై చూపిన కల్వరిలోని ప్రేమకై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.